పుల్లూరు బండ 95 ఎకరాల విస్తీర్ణం కల ఈ కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి శివాలయం మరియు ఆంజనేయ స్వామి వారి రహస్య గుహ ఉంది. పుల్లూరు బండ క్షేత్రాన్ని దర్శించే వారిలో 100లో ఒక్కరు కూడా ఈ రహస్య గుహకి రారు, వారికి తెలియదు కూడా. ఈరోజు ఆ రహస్య హనుమాన్ గుహకి మనం వెళ్తున్నాం. ఇది సిద్దిపేట జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకతీయుల కాలం నాటి పుల్లూరు బండ ఆలయాలు మరియు ఆదిమానవుల ఆనవాళ్లతో కూడిన 3 వీడియోల సిరీస్లో ఇది మొదటిది. తప్పకుండా పూర్తి వీడియోలు చూడండి, లైక్ చేసి నా ఛానల్కు సపోర్ట్ చేయండి. మనం పైన బండ అక్కడ జెండాలు ఎగురుతున్నాయి కదా, శివాలయము, ఇక్కడేమో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము. ఇలా కిందికి వెళ్తున్నాం. ఇక్కడ ఒక గుట్ట ఉంది. గుట్టలో ఆంజనేయ స్వామి వారు, రాముడి పాదాలు అవి ఉన్నాయని తెలియవస్తుంది. అక్కడికి వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికైతే బాలకిషన్ గారితో వెళ్తున్నాం. చాలా అందమైన ప్రకృతి ఇది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పాములు, తేళ్ళు ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అందులో కోతులు బాగా ఉన్నాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్తున్నాం. రండి చూద్దాం. ఇక్కడ గుహలో ఆంజనేయ స్వామి వారు అది ఉంటుంది. వావ్, ఇక్కడ మనకు కనిపిస్తుంది లైకెన్స్ అంటే అది పర్యావరణ సమతుల్యానికి గుర్తుగా లైకెన్స్ రాళ్లపై ఏర్పడతాయి. ఇక్కడ పైన ఒక మందిరం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి చూద్దాం రండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అదే మందిరమా స్వామి? ఇప్పుడు మనం అదే మందిరానికి వెళ్తున్నాం. ఈ కొండ రాళ్లపై నుంచి వస్తుంది. ఐదక్క చెల్లెళ్ళ గుండం. ఐదక్క చెల్లెళ్ళ గుండంగా పిలువబడే కోనేరు ఇది. రాళ్ల మధ్యలో నుండి సహజంగా వెలువడుతున్న ఊట ఇది. చాలా లోతుంది, తెలియవస్తుంది. సహజంగా ఏర్పడిన కోనేరు ఇది. ఇక్కడ చూడండి, రౌండ్ పైకి వెళ్దాం ఆలయం వద్దకి. చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకైతే. అదే ఇక్కడ గోడలాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇదంతా పురాతన ఆలయ అవశేషాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. పైన ఉండే 2 ఆలయాల కంటే బహుశా అది ఇంకా పురాతనమైన ఆలయం అనుకుంటాను. ఇది ఆలయ అవశేషాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఒక గుహ మనకు
కనిపిస్తుంది. రండి. జై శ్రీ వీర హనుమాన్. జై శ్రీ. సంవత్సరం అంతే ఈ స్వామి చూసి జారగలదా చారుతుంది చూస్తాను. చారుతుంది మళ్ళా కొత్తగా చూస్తా. చారుతుంది అవునా? ఇక స్వయం ఇక ఈ రౌతుకి చెక్కబడ్డాడు ఆంజనేయ స్వామి. ఆడ చూస్తున్న రామన్ పాదాలు ఉంటాయి లోపల. అవునా? గుహలా ఉందా? గురువులా ఉంది. ఓకే, ఇక్కడ జారుతుంది. నేను పైకెక్కి మళ్ళీ చూపిస్తాను. ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తున్నారు ఈ కొండ గుహ లోపల. ఇదే గుహకు కుడివైపున వెళ్తే ఓం నమో నరసింహాయ పాదాలు, ఇక్కడ స్వామివారి పాదాలు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి. నామాలు, ఇక్కడ తిరునామాలు, శంకు చక్రాలు, శంకు చక్రం, అక్కడ కూడా పాదాలు కనిపిస్తున్నాయి. పైన తిరునామాలు ఇక్కడ ఇక్కడ స్వామివారి తిరునామ దర్శనం లభిస్తుంది మనకు. ఇక్కడ స్వామివారి ఇది స్వామివారి కళ్ళు, ముక్కు, నామాలు ముఖ భాగంలా కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఓ వెంకటేశ్వర. ఇక్కడ కూడా పాదాలు ఉన్నాయి. ఇక్కడ కూడా పాదభాగం పాదాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా పాదాలే ఉన్నాయి. ఇక్కడ 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 నామాలు, శంకు చక్రాలు అంతా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా తిరునామాలు ఇక్కడ కనిపిస్తుంది. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. అద్భుతమైన పుల్లూరు బండ గుహలో ఈ పైన రెండు చూసిన ఆలయాల కంటే ఇది ఇంకా పురాతనమైనది అనుకోవచ్చు. ఇది పుల్లూరు బండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము మరియు శివాలయం కంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కంటే శివాలయం పాతది. దానికంటే కూడా ఈ ఆలయం ఇంకా పాతదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి చెవికి కుండలాలు, వెనక వైపున పిలక, అద్భుతంగా మెడలో కంఠహారాలు, నడుముకి మణిమేఖల, తర్వాత కింద వైజయంతి మాల, తోక అద్భుతంగా కనిపిస్తుంది. గద 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 అయితే ఏం లేదు ఇక్కడ. అది కింద పాదాలకు కూడా అది కడియాలు బాగా కనిపిస్తున్నాయి. ఆకు పూజ చేసినట్టున్నారు. చందనం రాసి ఆకు పూజ చేసిండు. దాదాపు 1 year బ్యాక్ నుంచే ఇది ఎక్స్ప్లోర్ చేసినట్టు మనతో పాటు వచ్చిన బాలకిషన్ గారు మనకు చెప్తున్నారు. మనకు మన యూట్యూబ్ కుటుంబ సభ్యుల తరఫున బాలకిషన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన దగ్గరుండి అన్నీ మనకు చూపిస్తున్నారు. ఇక్కడ పక్కన గుహలో స్వామివారి పాదాలు, తిరునామాలు, ముఖం, ఖండిత భాగం కనిపిస్తుంది. ఇదంతా పైన పెట్టిందైతే కాదు, శిలాలు ఉన్నాయి కదా, వాటితోని ఏర్పడిన సహజ గుహ ఇది. నమో ఆంజనేయ. ఇది మనం ఇందాక చూస్తున్న స్వయంభూ ఆంజనేయ స్వామి వారి గుహ పక్కనే ఉన్న మానవ నిర్మిత గుహ. ఇప్పుడు ఇందులో ఏముందో చూద్దాం రండి.
ఇది చాలా చిన్నగా ఇరుకుగా ఉంది గుహ. అందుకే ఇది మీకు చూపిద్దామని తీస్తున్నా. ఇది పైన కావాలని వేసిన బండరాళ్ళు. ఇక్కడ పైన మనకు కనిపిస్తుంది. బహుశా ఇక్కడ విగ్రహాలు ఉండి ఉండవచ్చు. అక్కడ ఇది ఒక ఆలయ మందిరం. ఇందులో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి విగ్రహాలు లేవు. ఈ ఆంజనేయ స్వామి వారి గుహ, దీని పక్కనే ఉన్న ఈ చిన్న ఇరుకు ఆలయం ఉంది కదా, ఇంట్లో ఇంకొక గుహ ఉంది కదా, ఇందాక చూసాం మనం. అది ఇదండి పుల్లూరు బండ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి రహస్య గుహ. తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ను ఆదరిస్తారని మనవి. పునర్దర్శన ప్రాప్తిరస్తు.